హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విలేజ్ క్రియేషన్స్ అండి. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డ్స్ అయితే విడుదల చేసింది. మరి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి, మీకు కూడా తెలుసు. వీటికి రేషన్ కార్డుకి అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని మనం తెలుసుకుందాం. మన ఛానల్ కొత్తలతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనము కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం తెలుసుకుందాం. ఓకే, ముందుగా యాడింగ్, మనము వేరే వ్యక్తిని ఎవరన్నా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం, ఒకరిని యాడింగ్ చేయాలంటే వాళ్ళది ఆధార్ కార్డు ప్లస్ భర్తది ఆధార్ కార్డు, పెళ్లి కార్డు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఈ అప్లికేషన్ ఓకే, ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే యాడింగ్ అయితే చేసుకోవడానికి కావాలి. స్ప్లిట్టింగ్ అయితే ఇద్దరు ఆధార్ కార్డులు, ఓకే, వాళ్ళ ఫోటో, ఇంకా ఫర్దర్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఉంటుంది, అవి కూడా సబ్మిట్ చేయాలి. ఇవి మేజర్గా మనకి కావాల్సిన డాక్యుమెంట్స్. మళ్ళీ ఇప్పుడు వెబ్సైట్ వచ్చిందో లేదో కూడా మనకు తెలీదు, పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ పేపర్ స్టేట్మెంట్ మాత్రం ఇచ్చినారు. అప్పుడు జనవరిలో స్టార్ట్ అవుతుందని కొంతమంది చెప్తున్నారు. సచివాలయాలకు మాత్రం ఎక్కడ రాలేదండి, కనుక్కున్నాం సార్ వాళ్ళని కూడా. ఇంకా వెబ్సైట్ ఇంకా ఓపెన్ కావడం కాలేదు, జనవరిలో కూడా వస్తాయేమో అని సార్ వాళ్ళు కూడా అన్నారు. ఓకే అండి, మరి ఇంకా ఫర్దర్గా విషయం ఇంకా ఏమైనా తెలుసుకోవడానికి మన ఛానల్ విషయం అయితే ఓకే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ రిలేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు సచివాలయం వెళ్ళి కనుక్కోండి. వెబ్సైట్ ఓపెన్ అయితే చేస్తారు, లేదంటే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ మంత్ రండి, లేకుండా ఓపెన్ అయిన తర్వాత చెప్తాము అని సార్ వాళ్ళు కూడా చెప్తారండి. ఓకే, మన ఛానల్ కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.